తనంతట తాను అసెంబ్లీలో ఒప్పుకున్న మనిషి 30,000 ఎకరాలు ఉండాలి కనీసం అన్న మనిషి శంకుస్థాపన కూడా రాలేదు అని అంటే ఎందుకు మరి అంత దుగ్ధ పెట్టుకున్నాడో ఆయన్నే అడగాలి. ఆయన ఏం కారణం చెప్పలా ఇవాళ వరకు. ఆ రోజున 2,00,000 కోట్లు అవుద్దని 1,00,000 కోట్లు అవుద్దని ఏమి లెక్కలు లేవే. మరి ఆ రోజునే నీకెందుకు దుగ్ధ? అక్కడ వద్దు, నేను రాను, నాకు సంబంధం లేదు అని ఎందుకు తగవబెట్టుకున్నావు? దానికి సమాధానం లేదు. ఇవాళ కొత్తగా ఎత్తుక్కుంటున్నారు కారణాలు. 2,00,000 కోట్లు అవుద్ది, అదిగో కాంట్రాక్ట్ ఆడికిచ్చారు, ఈడికిచ్చారు, కారణాలు వెతుక్కుంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఎందుకు ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారు. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరును కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను? ఇది నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు, కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది. సరే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మైండ్ సెట్ ఉండొచ్చా లేదా అనేది ప్రజలు, ఓటర్లు మీరే ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు అన్నాక నీకు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. ముఖ్యంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. జరిగినప్పుడు నలుగురితో కలిసి నడవటం నేర్చుకోవాలా, లేకపోతే నేను పాత్ర వహించని ఏ నిర్ణయాన్ని నేను సహించను అనడం ప్రజాస్వామ్యం అవుతుందా? రాజకీయాలు అవుతాయా? ఇది ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా నడుస్తుందా? ఇది నైతికతేనా, మానవత్వమేనా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఓట్లేసే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ ఆయన ఏదో చెప్పాడని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అరెస్టులు చేయించుకుంటా రంకిలేస్తున్నారే, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ నాయకులు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు అసెంబ్లీ సీట్ అని ఇస్తాడు, లేకపోతే ఎంత గట్టిగా గొడవ చేస్తే నాకు మినిస్టర్ కూడా ఇస్తాడేమో రేపు పొద్దున వస్తే అన్న కోరికతో వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోగలం సానుభూతితో. కాకపోతే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటుందో, భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఎలా చూస్తాయో అన్న ఇంగితం కొంచెం ఉపయోగించాల్సిందని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సరే, ఇంత దుగ్ధ పెట్టుకున్న ఆయన ఈ శంకుస్థాపన అయిన తర్వాత అమరావతి రైతులు ఒక రోజున భోజనాలు పెట్టి అందరినీ పిలిచారు. ఏంటంటే శంకుస్థాపన రోజున అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరికీ బట్టలు పెట్టారు సాంప్రదాయపరంగా. పెడితే వాళ్ళు రిటర్న్గా మేము కూడా మీకు భోజనాలు పెడతామని చెప్పి భోజనాలు ఏర్పాటు చేస్తే అప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతుండగా భోజనానికి పిలిస్తే ఈయన నేను ససేమిరా రాను పంపన్నాడు. భోజనాలకు కూడా రాలా. ఆ రోజున నువ్వు ఇవాళ చెప్తున్నటువంటి కారణాలు ఆ రోజున ఏవీ లేవు. అయినా కానీ నువ్వు ఇంత తీవ్రంగా వ్యతిరేకించావు అంటే నువ్వు మొదటి నుంచే వ్యతిరేకం. నీకు ఇవాళ సాకులు ఎత్తుక్కుంటున్నావు అంతే అన్న విషయం ప్రజలుగా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా చూడాలని చెయ్యని ప్రయత్నం అనేది లేదు. ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది నల్లరేగడి భూమి, ఇక్కడ పునాదులు పడవు, బాగా లోతుకి వెళ్ళాలి, నీళ్లు ఊరతాయి, వరద ప్రాంతం, ఖర్చు ఎక్కువ అవుద్ది, పునాది ఖర్చు చాలా అయిపోద్ది. ఇలా జనంలో అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాక ఎన్జీటీలో కేసేపిచ్చారు, సుప్రీంకోర్టు వరకు కేసేపిచ్చారు, ప్రపంచ బ్యాంకుకు లెటర్లు పెట్టారు. ఇది పర్యావరణానికి ప్రమాదం అని చెప్పి. ప్రపంచ బ్యాంక్ ఏంటంటే పర్యావరణ విషయంలో చాలా సెన్సిటివ్. ఎన్విరాన్మెంటల్ డేంజర్ అన్న మాట ఉంటే చాలు, ఎక్కడ పనులు ఆపేసి ముందు దీని సంగతి ఏంటో తేల్చంటారా అంటారు. వాళ్ళ ఇంటర్నేషనల్ సెన్సిటివిటీ అది. దాన్ని కూడా పూర్తిగా ఉపయోగించేసుకున్నారు. ఎన్జీటీలో కేసులు వేయించి నదీ గర్భంలో కడుతున్నానని ఒకసారి, వరదలు వస్తాయని ఒకసారి, నది కోర్సు రివర్ కోర్సుని నదిని మళ్ళిస్తున్నారని చెప్పి ఒకసారి, ఇవన్నీ తీసుకెళ్ళి ఎన్జీటీలో పడేశారు. ఆ ఎన్జీటీ ఒకటి అప్పుడే కొత్తగా వచ్చింది,
ఆ ఎన్జిటి ఏమో బోళ్ళంత రోజులు సాగదీస్తుంది. నువ్వు చెప్పేది ఏంటది, కౌంటర్ వేయమంటారు, దాని మీద మళ్ళీ రిప్లై చేయమంటారు, రెస్పాన్స్ చేయమంటారు. ఇవన్నీ జరిగే రోజుల్లో ఈ లాభం లేదురా బాబు, లేట్ అయిపోతుంది, మనమేమో రాజధాని ఇక్కడికి మార్చాం, చీఫ్ మినిస్టర్ గారేమో ఆ ఇరిగేషన్ ఆఫీస్లో పెట్టుకున్నారు, గవర్నర్ ఉండటానికి ప్లేస్ లేదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే సరిపోవట్లేదు, సెక్రటేరియట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి నడపాలి అని చెప్పి సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉండేది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడ ఉండేది. అందుకని చెప్పి ఎన్జిటిలో కేసులు తేలేదాకా మనం పర్మనెంట్ నిర్మాణాలు కానీ మాస్టర్ ప్లాన్ కానీ తయారు చేయలేం. కాబట్టి సరే ప్రస్తుతానికి టెంపరీగా అన్న ముందు బిల్డింగులు కట్టుకుందాం, సెక్రటేరియట్ నడుపుకోవాలి అని చెప్పి వెలగపూడిలో అసెంబ్లీ సెక్రటేరియట్ బిల్డింగులు 4-5 బిల్డింగులు కడితే అదిగో మీ ఎన్జిటీలో కేసు పెండింగ్లో ఉండగానే బిల్డింగ్లు కట్టేస్తున్నారు అని చెప్పి ఎన్జిటీ దగ్గరికి పరిగెత్తారు. ఎన్జిటీ అడిగింది, ఏంటా మీరు ఏం చెప్పకుండా కట్టేస్తున్నారు అని. లేదండి బాబు, అది తాత్కాలికంగా మేము ముందు సెక్రటేరియట్ నడుపుకోవడానికి టెంపరీ స్ట్రక్చర్స్ కట్టాము అని చెప్పి అఫీషియల్గా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది, ఎఫిడవిట్ వేయాల్సి వచ్చింది ఎన్జిటీలో, లేకపోతే అది కూడా కట్టనిచ్చావడం. కాబట్టి ఆ బిల్డింగులు కట్టడం కోసం ఇవి టెంపరీ స్ట్రక్చర్స్ అని చెప్పి అఫిడవిట్లో రాయాల్సి వచ్చింది. అదిగో చూసారా, అఫిడవిట్లో తాత్కాలిక భవనాలు అన్నాడు, తాత్కాలిక భవనాలకు 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు, తాత్కాలిక రాజధాని అని చెప్పి అది ఒక కొత్త పాఠం మొదలెట్టారు. తాత్కాలిక రాజధాని కట్టాడు, అమరావతిని పర్మనెంట్గా కడతలేడు, తాత్కాలిక రాజధాని అని చెప్పి దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపెట్టి అల్లరి చేశారు. ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో జరిగినాయి కాబట్టి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఆ తాత్కాలికం అనేది కేవలం ఎన్జిటి పరిమితుల్ని దాటుకోవడం కోసం మనం ఇచ్చిన ఎఫిడవిటే తప్ప ఇవాళ వెలగపూడిలో ఉన్న బిల్డింగులు ఎవరైనా తాత్కాలికం అంటే నమ్ముతారా? అది తాత్కాలికమా? ఇంకా 100 ఏళ్ళు అయినా చెక్కు చెదరవాయి. సరే ఎక్కడో చోట లీకేజ్ వచ్చిందో, లేకపోతే గాలిదుమ్ముకి కిటికీల్లోంచి నీళ్లు పడినాయి అంటే పడతాయి, ఆ మాత్రం పడినాయి. సరే ఇంకా బెటర్గా డిజైన్ చేసే అవకాశం ఉండిందేమో, హడావిడిగానే డిజైన్ చేసి ఉంటారు, అయ్యింది. దానివల్ల అది తాత్కాలికమని మనం ఎప్పుడూ చెప్పలేం. అవి అన్నీ పక్కా బిల్డింగ్లే. సెక్రటేరియట్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. హైకోర్టు ముందు సో సీఎం ఆఫీస్ అక్కడికి పంపించారు ఈ సెక్రటేరియట్లోకి. హైకోర్టు పెట్టుకున్నాం. ఆ హైకోర్టును కూడా ఆ చివరి స్టేజ్లో ఉంటే సిటీ సివిల్ కోర్ట్స్ కోసం ఉద్దేశించినటువంటి భవనాన్ని హైకోర్టు భవనంగా మార్చుకుని టెంపరీగా హైకోర్టు అక్కడికి పంపించి దీన్ని గవర్నర్ బిల్డింగ్ చేశాం. ఇవి పడుతూ లేస్తూ ఆంధ్రప్రదేశ్ గత 12 సంవత్సరాలుగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు. వాటిని ఆక్షేపిస్తామంటే పసిపిల్లోడిని చూపించి నడవట్లేదు, పరిగెత్తట్లేదు, బరువులు ఎత్తట్లేదు, లేకపోతే రాయడం రాదు, చదవడం రాదు అన్నట్టుగా ఉంది. పసిపిల్లాడికి టైం పడుతుంది నడవడానికి. జగన్మోహన్ రెడ్డి గారి కక్ష మాత్రం పసిపిల్లాడి టైం నుంచి అమరావతి మీద అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. కారణం ఏంటి అని అంటే మనకు కనపడేది అందులో నా పేరు లేనప్పుడు అది ఎందుకు కట్టనివ్వాలి, ఏం చేసినా నేను చేసినట్టు ఉండాలి కదా, వీళ్ళెవరు కడటానికి అనే సంకుచిత మనస్తత్వం తప్ప ఇంకొకటి కాదు. రాజకీయాల్లో ఇంత సంకుచితంగా ఉంటే పనికిరాదు, ప్రజలు ఎవరో మెచ్చరు. 2019 ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పారో మీరు చూశారు. నేను ఒక్కడనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను డామ్ డూమ్ అని. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అదే ప్రచారం చేశారు, వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు అదే ప్రచారం చేశారు, ఈయన కూడా అదే ప్రచారం చేశాడు, రోజా గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అమరావతి రాజధానిని మరింత బాగా తీర్చిదిద్దుతాం, రైతులకి ఇంకొక 200 గజాలు ఇస్తాం అని కూడా అబద్ధాలు చెప్పారు. ఇవాళ డెవలప్మెంట్ అగ్రిమెంట్లోకి వచ్చినప్పుడు 50-50 అంటే కట్టేవాడికి గిట్టుబాటు అవుద్ది. లేదు నాకు 70 కావాలి, నువ్వు 30 తీసుకో అంటే అసలు బిల్డింగే రాదు, కడతమే పాసిబుల్ కాదు. కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండాలి ఎప్పుడైనా. ఇంకో 200 గజాలు ఇస్తాను అంటే
అది వర్కౌట్ అవ్వద్దు.